చంద్రబాబు గారు ఒక్కొక్కటి సెటరైట్ చేసుకుంటూ సాగుతున్నారు. ఒకటి తమ బంధాన్ని బలంగా ఉంచుకునేలా చూసుకోవడం పవన్ కళ్యాణ్ గారు. మరొక వైపున గ్రౌండ్ లెవెల్ వర్కుల్లో ఇప్పుడు అమరావతి సెటరైట్ చేయడం, అమరావతికి సంబంధించి నిర్మాణాల ప్రారంభం అట్లాగే వేగంగా సెటరైట్ చేయడం అన్నటువంటి పని ఎస్పెషల్లీ ఇప్పటికే ఒక రూపానికి తీసుకొచ్చారు. ఏవైతే ముళ్ళ పొదలు వాటితో నిండిపోయి ఎలా అయితే అడవిలాగా తయారైందో అదంతా సెటరైట్ అయిపోయింది. రోడ్లు వేసుకురావడం, దాంతో ఒక ఎంత సంతోషం. డ్రైనేజీ ఈ సిస్టమ్స్ అన్నింటినీ సెటరైట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఆస్పెక్ట్. మరొక వైపున 1వ తారీఖుకే జీతం, 1వ తారీఖుకే పెన్షన్, ఈ విధానం వైపుకి వెళ్తున్నారు. అందులో భాగంగా 10,000 కోట్ల రూపాయలు సమీకరించేటటువంటి ప్రయత్నం ఇంకొక వైపుని చేసుకొస్తున్నారు. అట్లాగే అధికార యంత్రాంగంలో తన మనుషుల్ని, అంటే తన అంటే వీళ్ళందరూ ఐఏఎస్ అధికారులు తన అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇంతకుముందు వాళ్ళతో వివాదం అనిపించినటువంటి వాళ్ళని పక్కన పెట్టి తన టీంని తను తయారు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే అసెంబ్లీకి సంబంధించి రేపు వైసీపీకి ఎలాగా స్ట్రోక్ ఇవ్వాలి అన్నటువంటి ఒక సిస్టమ్ని తయారు చేసుకురావడం, ఓవరాల్గా క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోవడం, పని రాక్షసుడిగా తనని తాను మరొకసారి ప్రూవ్ చేసుకుంటున్నారు చంద్రబాబు గారు.